ఈరోజు చాలామంది దేవుని కూడా నమ్ముకుంటాం. ఎందుకంటే నాకు కావాల్సిన నాకు వస్తుంది, ఆయనతో నాకేం సంబంధం, ఆయన ఏదో దేవుడు ఎక్కడో ఉంటాడులే, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు కావాల్సినవి మాత్రం దేవుడు ఇస్తే చాలు. కానీ యేసు ప్రభు చూసినప్పుడు ఆయన ప్రేమికుడుగా కనబడుతున్నాడు, ఆయన భర్తగా కనబడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ హోషేయ గ్రంథం చదివినప్పుడు ఆయన రోషం కలిగిన భర్తగా కనబడుతున్నాడు, పౌరుషం కలిగిన భర్తగా కనబడుతున్నాడు. క్రీస్తు సంఘమన్న సాదృశ్యం చూసినప్పుడు భర్త భార్యకి సాదృశ్యం కనబడుతుంది. ఈరోజు ఎంతోమంది మనం ఇంకా ఈ చిన్న లోకంలో చిన్న మైండ్ సెట్తో రేపేం తింటానరా అన్న దాని మీదే బ్రతుకుతున్నాము, నా చదువులేంట్రా అని బ్రతుకుతున్నాము, నాకు ఎప్పుడు నా ఇంటి పైన ఒక తెర వస్తుందా అన్నట్టు చూస్తున్నాము, లేకపోతే నాకు ఏదైనా గజం ఇల్లు దొరుకుతుందా అన్నట్టు ఆశపడుతున్నాము. కానీ నిరంతరమైన ఆ రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడనేది మనుషుడు గ్రహిస్తలేదండి. నిజమైన లోకం ఉంది ఇంకోటి, ఇది తాత్కాలిక లోకం, ఇందులో కనబడేదంత తాత్కాలికం. దేవుడు నాకు తెలియజేస్తుంది, అదృశ్యములో నిజమంట, ద అన్రియల్ ఇస్ రియల్ అంటారు, దిస్ రియల్ ఇస్ టెంపరరీ అంటారు, ఇది తాత్కాలికం.